డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రావణి అసూరి గారు. ముఖ్యంగా కేవలం వేలల్లోనే ఇన్వెస్ట్ చేసి లక్షల్లో సంపాదించే ఒక కోర్స్ ప్లాట్ఫామ్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే. నేను రీసెంట్గా మీ స్టూడెంట్స్ని కొంతమంది కలవడం జరిగింది ఆఫ్టర్ మీ వెబినార్ తర్వాత. అంటే వాళ్ళు ఆల్రెడీ మీ దగ్గర వర్క్ చేసి ప్రాపర్గా కోర్స్ నేర్చుకొని వాళ్ళు ఒక టెస్ట్ మోనల్ అని చెప్పొచ్చేమో. బహుశా మేము ఖర్చు పెట్టింది మహా అంటే ఒక 25,000 ఏమో. బట్ రైట్ నో నా ఇన్కమ్ వచ్చేసి 1,10,000 అని ఒక పర్సన్ చెప్తే, ఇంకో పర్సన్ కూడా సమ్ ల్యాక్స్లోనే ఫిగర్ చెప్పాడు. అంటే థౌజండ్స్లో ఇన్వెస్ట్ చేసి లక్షల్లో వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు. ఇది ఎలా పాసిబుల్ అయింది? మీ సీక్రెట్ ఏంటి? మీ ట్రేడ్ సీక్రెట్ చెప్తారా? అసలు మెయిన్ సబ్జెక్ట్లో మనకి డెప్త్, ఎవరైనా స్టూడెంట్స్ ఈ రోజు వరకు సెటిల్ అయ్యారు అని అంటే మేజర్గా సోషల్ మీడియా మార్కెటింగ్ సైడ్ చాలా మంది సెటిల్ అయ్యే ఉన్నారు. యూట్యూబర్స్ సెటిల్ అయ్యి ఉన్నారు. ఎవరైతే స్మాల్ ఐడియాస్ లేని వాళ్ళు స్మాల్ బిజినెసెస్ స్టార్ట్ చేసుకొని చేశారు. ఎస్, డెఫినెట్లీ దేర్ ఆర్ స్టూడెంట్స్. నేను ఒక పర్సన్ గురించి చెప్తాను. ఓన్లీ అవర్ సోషల్ మీడియా మార్కెటింగ్ కోర్స్ తోటే ఆయన ఏం చేశారు అంటే, రియల్ ఎస్టేట్ బిజినెసెస్ ఉంటుంది కదా, దానికి ఆయన ఉట్టి ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన అది చేసుకుంటూనే ఎర్న్ చేశారు, చాలా మనీ ఎర్న్ చేశారు. అంటే మామూలుగా కాదు, మీరు నమ్ముతారా? 100 క్లయింటల్స్ని మెయింటైన్ చేస్తారు ఆయన. 100 రియల్టర్స్ ఉంటారు కదా, ఏజెంట్స్, 100+ అందరు 5,000 ఇస్తారు ఆయనకి ఎవ్రీ మంత్. అదే ఆయన ఇన్కమ్ సోర్స్. ఓకే, కౌంట్ అర్థమయ్యే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఆయన ఏమి ఎక్కువ ఛార్జ్ చేయరు. 5,000 రూపీస్కి చేసి పెడతా నేను మంత్లీ. ఇప్పుడు మీరు ఏజెంట్స్ ఎక్కడెక్కడెక్కడెక్కడికో తిరగకండి, నేనే యాడ్స్ చేసి పెడతా. మీకు మెటీరియల్ మీరే ఇవ్వండి, కంటెంట్ మెటీరియల్ ఏదైతే మీరు ఇవ్వాలి, నేను యాడ్స్ చేసి పెడతా. ఎందుకంటే యాడ్స్లో ఎక్స్పర్ట్ అయిపోయాడు. నేను ఎంత అసలు 5,000 ఇన్వెస్ట్ చేస్తే ఎంత వచ్చింది? అబ్బాయికి 5 లక్షలు వస్తుంది ఆల్మోస్ట్. అది దాంట్లో పవర్. అదే 25,000 స్కల్ప్స్ చేస్తుంది ఒక మేడం. స్కల్ప్స్ అంటే మన పిఓపి ఉంటుంది కదా, మన గణేశుడు చేస్తారు కదా, దాంతో డిఫరెంట్ స్కల్ప్స్ చేస్తూ ఉండే మేడం. దాన్ని ఆవిడ సోషల్ మీడియాలో పెట్టడం నేర్చుకున్నారు. తర్వాత ఈ-కామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నారు షాపిఫైలో. దాని ద్వారా షీ ఈజ్ యాక్చువల్లీ షోయింగ్ ఇట్ టు పబ్లిక్. మంచిగా యాడ్స్ చేసుకుంటున్నారు, వీడియోస్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ అంతా. ఆ మేడంకి అయితే ఆల్మోస్ట్ 2.5 lakhs పర్ మంత్ జస్ట్ సేల్స్లోనే అవుతూ ఉంది. ఇట్స్ అప్లికేషన్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఎక్కడ కరెక్ట్గా అప్లై చేసుకోవాలో అక్కడ అప్లై చేసుకుంటున్నారు. ఈవిడ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడప్పుడే ఆవిడ ఆర్టిస్ట్ బేసికల్గా. సో అక్కడ ఆవిడకి అర్థమైంది, ఓకే ఇలాంటి ఆర్ట్ అయితే ఇంటర్నెట్లో లేదు, ఎవరు చేయట్లేదు, వేరే ఆర్ట్స్ చాలామంది చేస్తున్నారు, నేను ఎందుకు ఇది చేయకూడదు. అప్లికేషన్ ఆఫ్ మేజర్ కామన్ సెన్స్ తోటి నా కోర్స్తో వాళ్ళు అలా సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది కాకుండా యూట్యూబ్లో నేను ఒక క్రియేటర్ని చూశాను. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దానికి అంటే సెల్ఫ్ దానికి నేను చాలా మెచ్చుకుంటూ ఉంటాను. ఆయన హౌ టు మేక్ మనీ ఆన్ ఇంటర్నెట్ అనే ఛానల్ని 0 సబ్స్క్రైబర్స్ 0 ఆడియన్స్ దగ్గర స్టార్ట్ చేశాడు ఆయన. ఈరోజు మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను చెప్పడానికి లేదు, కాకపోతే ఆయన నా స్టూడెంట్. నేను ఒకరోజు ఒక మీటింగ్లో ఆయనని కలిసి షాక్ అయిపోయాను నేను, ఇదేంటి ఇది ఈయన అనేసి. ఎందుకంటే అవార్డ్ ఫంక్షన్లో నేను అవార్డు తీసుకోవడానికి వెళ్ళాను, ఆయనకి అవార్డు ఇస్తున్నారు. ఎక్కడో చూశాను. దెన్ వి స్పోక్. అప్పుడు నేను చేస్తున్నాను మేడం ఇది. ఛానల్ చూస్తే మిలియన్స్, ఆల్మోస్ట్ టచింగ్ మిలియన్ అనమాట, 1 million. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 million దాటేసి ఎప్పుడో వెళ్ళిపోయింది. అలా ఇన్వెస్ట్ చేసుకొని వాళ్ళు కామన్ సెన్స్ పెట్టి మంచిగా గ్రో అయిన వాళ్ళు మనకి చాలా మంది ఉన్నారు, విరాట్. అండ్ ద స్పాన్ ఆఫ్ వాట్ ఎవర్, ఇప్పుడు నేను టీచింగ్ అంటే కన్సల్టింగ్లో 9 years అయింది, బట్ టీచింగ్లో జస్ట్ 5 years నుంచే. ఈ లాస్ట్ 5 years నుంచే నేను ఈ గ్రోత్ అనేది చూస్తున్నాను. పోస్ట్ కోవిడ్ అయితే అసలు నిజంగా చెప్తున్నాను, కోవిడ్ టైము డిజిటల్ మార్కెటర్స్ క్రియేషన్కి అండ్ క్రియేట్ చేయడానికి, కాంటెంట్ క్రియేట్ చేయడానికి చాలా అంటే చాలా హెల్ప్ అయింది. పీపుల్ ఆర్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. అంటే మీరు చెప్పిన ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టే వ్యక్తి అయి ఉండొచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో తను పోస్ట్ చేసే ఆ అమ్మాయి ఉండొచ్చు, స్కల్ప్చర్స్. అండ్ అట్ ది సేమ్ టైం రియల్టర్స్ లిటరలీ 100 మెంబర్స్ని మెయింటైన్ చేసే వ్యక్తి అయి ఉండొచ్చు. అంటే ఇదంతా కూడా అన్ని న్యూ ఐడియాసే. ఇవన్నీ రియల్ టైంలో ఇప్పుడు వరకు ఎగ్జిస్ట్ అవ్వని ఐడియాస్. సోషల్ మీడియాని ఇలా వాడొచ్చా, సోషల్ మీడియాతో మనీ క్రియేట్ చేయొచ్చా అంటే చాలా మందికి జస్ట్ పోస్ట్ చేయడం,
ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏమన్నా యాడ్స్ వస్తే డబ్బులు వస్తాయి ఈ మాత్రం నాలెడ్జ్ ఉంది, కానీ అవును ఒక కామన్ మ్యాన్ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి సోషల్ మీడియాని ఉపయోగించుకోవచ్చు, బట్ టెక్నికల్గా ఎంత సంపాదించవచ్చు అని చాలా మందికి తెలియదు అనమాట. తెలీదు. ఈ సోషల్ మీడియా కోర్సు కేవలం 5,000కి మీరు ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. దీని బెనిఫిట్స్ అనేవి lakhs లో ఉన్నాయి. దీంతో పాటు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది కూడా ఉంది. ఫుల్ కోర్స్ అయితే అసలు మొత్తం లైఫ్ చేంజింగ్ విరాట్. ఏం జరుగుతుంది అంటే దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఇంటర్నెట్ లో ఎవ్రీథింగ్ 360 degrees అర్థమైపోతుంది వాళ్ళకి. అందులో ఏమవుతుంది, మనం ఓన్ గా చేసినా వేరే వాళ్ళకి చేసినా ఏదైనా సరే యూస్ కేస్ ఏదైనా తీసుకోండి, మీరు ఇన్ఫ్లుయెన్సర్ అయినా సెల్ఫ్ బ్రాండింగ్ ఎట్లా చేసుకోవాలి దగ్గర నుండి అన్ని కవర్ అయిపోతున్నప్పుడు వాళ్ళకి మనం 25,000 అంటే ఒక ట్రిప్కి వెళ్తే అయిపోతుంది ఒక జనరల్గా. అది లైఫ్ ఇస్తుంది, లైఫ్ టైం లైఫ్ ఇస్తుంది. అది 25,000 పెడితే మీరు నమ్మరు, నేను నేర్చుకునేటప్పుడు 2014 ఆ టైంలో నేను more than 3.5 lakhs మా అమ్మ గోల్డ్ కూడా పెట్టాను నేను. నేర్చుకోవాలి దీంట్లో ఎంత డీప్ ఉందో అంతా వెళ్ళాలి అని. US UK వాళ్ళందరూ 1 day ట్రైనింగ్ ప్రోగ్రామ్ 17,000, 1 day ట్రైనింగ్ ప్రోగ్రామ్ 25,000, 1 day వెబినార్, 2 day వెబినార్ పెద్ద పెద్ద హోటల్స్లో చేసేవాళ్ళు పెద్ద వాళ్ళు, దానికి ఒక 50,000 అలా స్పెండ్ చేసుకుంటూ అసలు ఏం చెప్తున్నారు ఎవరు అని అలా ఇన్ఫర్మేషన్స్ కలెక్ట్ చేసుకుంటూ, నేను బ్యాక్గ్రౌండ్ అంతా MBA మార్కెటింగ్, సో నాకు అది ఇది అంతా కలుపుకొని ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే చాలా మంది లూప్ చేసుకొని అక్కడికే వచ్చి ఆగుతూ ఉంటారు, కొంతమంది ఏదేదో చెప్తా ఉంటారు. దాని తర్వాత ఇది కాదు మనం ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది, అసలు మనకు తెలుస్తుంది అని చెప్పి ఇంప్లిమెంట్ చేసుకుంటూ కోట్ల రూపాయలు నేను టర్న్ ఓవర్స్ చూసి నా ఓన్ ఫ్యామిలీలో చూసి, దాని తర్వాత ఓకే నా ఫ్యామిలీ మెంబర్స్కి చేసి నా ఫ్రెండ్స్కి అప్రోచ్ అయ్యి వాళ్ళకి చేద్దాం డిజిటల్ మార్కెటింగ్ అని అలా చేసి క్లయింట్స్ సంపాదించుకొని కంపెనీ పెట్టి ఈరోజు ఒక 10-15 మంది నా దగ్గర పనిచేస్తున్నారు విరాట్. సో ఒక కోచింగ్ సెంటర్లో 5 members ఎంప్లాయీస్ ఉన్నారు, 10 మంది ఏజెన్సీలో ఉన్నారు. సో ఇప్పుడు ఇంత టీం మెయింటైన్ చేసుకుని ఇంత దాకా వచ్చింది ఒక అమ్మాయి అని అంటే పొటెన్షియల్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఎంత ఉంది. సో అండ్ నేనేం చేశానంటే 100 ప్లేసుల్లో ఉన్న దాన్ని తీసుకొని వచ్చి ఒక దగ్గర పెట్టాను, దాన్ని నీట్గా ఒక స్ట్రక్చర్ చేసి దాన్ని ఇలా చెప్పాలి, ఈ విషయాన్ని ఇలా అందిస్తే వాళ్ళకి ఎక్కుతుంది అనేంత వరకు నేను తీసుకొచ్చాను. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, అమౌంట్ ఆఫ్ 3.5 lakhs or 3-4 lakhs వాట్ ఎవర్ ఐ స్పెంట్, నేను ఎప్పుడైతే స్పెండ్ చేసుకున్నానో విచ్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ డిగ్రీ దాని మీద స్పెండ్ చేశానో ఈరోజు చెప్తున్నా నేను ఇంకా కూడా నేను చాలా అంటే దాహం అనమాట, నాలెడ్జ్ చాలా గ్రో అయ్యాను. సో అంత నేర్చుకున్నది మీరు విలువ కట్టలేంది నా దగ్గర నా కోర్సులో ఉంది. అండ్ డెఫినెట్లీ ఒక కోర్సు కేవలం ఒక 25,000 లేదంటే ఒక 5,000 పెట్టి నేర్చుకున్నది మనకి ఇంత సంపాదించి పెడుతుంది, ఇంత నాలెడ్జ్ ఇస్తుంది అంటే డెఫినెట్లీ ఇది ఒక వెల్కమింగ్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా బిజినెస్లే ఉన్నాయి, చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఒక ప్రొడక్ట్ ఓరియంటెడ్ షాప్సే ఉన్నాయి, బట్ అన్నిటికి కూడా ఈ మార్కెటింగ్ అనేది చాలా నీడ్ ఉంది. అండ్ ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ అనేది చూస్తూనే ఉన్నాం, ఎంతమంది ఎన్ని రకాల ప్రొడక్ట్స్ని మనకి చూపిస్తూ ఉన్నారో, అది ఎంటర్టైనింగ్గా ఎలా చూపిస్తున్నారు అనేది. తప్పకుండా అది మీ దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ మీరు రెడీగా ఉంటే ఎవ్రీ ఫ్రైడే డెమో క్లాస్ అనేది జరుగుతుంది. కేవలం 500 రూపాయలు పెట్టి ఈ డెమో క్లాస్ అనేది మీరు నేర్చుకోవచ్చు. ఇక సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ అట్ ది సేమ్ టైం డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి పూర్తి వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఈ డెమో క్లాస్కి మీరు అటెండ్ అవ్వచ్చు. సో వచ్చే ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. ఆ డౌట్ని మీ తరపున శ్రావణి గారిని నేను అడుగుతాను. సో థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.